హాయ్ అండి. నమస్తే. నేను మీ లక్ష్మీ చౌదరిని. వెల్కమ్ టు మిస్టీ మధురిమలు తెలుగు ఆడియో స్టోరీస్. ఈ ఛానల్లో ప్రచురించబడే ప్రతి కథ నా సొంతంగా నేను రచించుకున్న కథ. దయచేసి ఎవరు కాపీ చేయొద్దు. వినండి, ఆనందించండి, ఎంజాయ్ చేయండి. ఇక మాది కోరిన ప్రణయం పార్ట్ 191తో మీ ముందుకి వచ్చేసాను. కథలోకి వెళ్ళిపోదాం. భూమి ఒకడికి కనిపించకుండా ఉండాలని గోడ పక్కన దాక్కుంటే ఇంకొకడు అక్కడికే వస్తాడు. ఇంకా 10 రోజులు మాత్రమే ఉంది. త్వరగా మన పని పూర్తి చేసేయాలి. ఇంకా చాలా పనుంది అని ఒకడు మాట్లాడుతుంటే మొత్తం భాష అర్థం కాకపోయినా 10 రోజులు అనేది ఇంగ్లీష్లో రావడంతో అది మాత్రం అర్థమవుతుంది భూమికి. ఇంకా అక్కడే ఉంటే ప్రమాదం అనుకొని ఎలా వాళ్ళ కళ్ళు కప్పి వెళ్ళడం అర్థం కాక ఇంకా ఎవరైనా బయటికి వచ్చేస్తే తన ఉనికి తప్పకుండా తెలిసిపోతుంది అని నెమ్మదిగా తొంగి చూస్తుంది భూమి. వాళ్ళు ఉన్న రూమ్ తలుపు వేసే ఉంటుంది. కారిడార్ వైపు చూడగానే వాళ్ళిద్దరూ సిగరెట్లు కాలుస్తూ పూర్తిగా మాటల్లో పడిపోతారు. ఇప్పుడు ఎలా ఇక్కడి నుంచి తప్పించుకోవడం, ఎక్కువసేపు ఇక్కడ ఉండకూడదు అని ఆలోచన రాగానే రూమ్ అంతా ఒకసారి కలిగి చూస్తుంది. కాలిపోవడం వల్ల గోడ కూడా చిన్న పెచ్చుల్లాగా మారి ఉండడంతో ఆలోచన వచ్చి ఒక పెచ్చు లాగుతుంది చిన్నగా. దానిని చేతిలోకి తీసుకొని చిన్నగా కిటికీ దగ్గరికి వెళ్ళి సౌండ్ వచ్చేలా విసురుతుంది. విసిరి వెంటనే తను ఎక్కడైతే నుంచిందో అక్కడికే వచ్చి నిలబడుతుంది. బయట నుంచున్న వాళ్ళకి కిటికీ దగ్గర సౌండ్ రావడంతో అనుమానంతో అటు వాళ్ళు వెళ్ళడం, అది చూసి భూమి బయటికి వచ్చి ఫాస్ట్గా ముందుకు వచ్చేయడం జరిగిపోతుంది. భూమి అలా వెళుతున్నప్పుడు తన కాలి పట్టీ శబ్దం అవడంతో రూమ్ డోర్ ఓపెన్ అయిపోతుంది. ఆ సౌండ్ విని తలుపు ఓపెన్ అయిన శబ్దం వినిపించగానే అప్పటికే మెట్ల దగ్గరికి వెళ్ళిపోయిన భూమి చాలా ఫాస్ట్గా మెట్లు దిగుతుంది. కానీ అటువైపే ఎవరో వస్తున్న అలికిడి వినిపించడంతో కిందకి దిగగానే మెట్ల కింద దాక్కుండిపోతుంది. బయటికి వచ్చిన కునాల్ మొత్తం వెతుకుతూ ఉన్నట్లు కళ్ళు తిప్పుతూ ఉంటే, ఏమైంది కునాల్ సార్ అని అడుగుతుంది షీలా. పట్టి మోగిన శబ్దం నాకు వినిపించింది, నీకు వినిపించలేదా అని అడుగుతాడు కునాల్. పట్టి? ఇక్కడెవరు పట్టీలు పెట్టుకున్నారు? దయ్యం ఏమైనా వచ్చిందనుకుంటున్నారా అని అడుగుతుంది నవ్వుతూ. షటప్, నేను సీరియస్గా చెప్తుంటే నీకు నవ్వులాటగా ఉందా అని అంటాడు కోపంగా కునాల్. అది కాదు సార్, అసలు పట్టీలు మోగిన శబ్దం ఇక్కడెందుకుంటుంది అని అంటుంది షీలా. వీళ్ళిద్దరు మాత్రం ఇంగ్లీష్లోనే మాట్లాడుకోవడంతో అది భూమి చెవులకి వినిపించి తల చిన్నగా కొట్టుకుంటుంది. పరిగెత్తినప్పుడు పట్టీ శబ్దం వచ్చుంటుంది అనుకుని. కానీ కునాల్కి మాత్రం అనుమానంగా అనిపిస్తుంది. అందుకే మెట్లు కూడా దిగడం మొదలు పెడతాడు. గేటు దాటి లోపలికి రావడానికి గేట్ లాక్ చేసి ఉంది. మెయిన్ డోర్ కూడా లాక్స్ చేసే ఉన్నాయి. అసలు ఎవరూ వచ్చే అవకాశమే లేదు ఈ బూత్ బంగ్లాలోకి. అయినా మీకెందుకు అనుమానం సార్ అంటూ తన వెనకే వస్తుంది షీలా. చెప్పలేం, ఎవరైనా రావచ్చు అని కిందకి పూర్తిగా దిగిపోయి మెట్ల దగ్గర నిలబడి చుట్టూ గమనిస్తాడు. తన ముందే నిలబడిన కునాల్ని చూస్తుంటే కోపం వస్తున్నా ఇప్పుడు తను ఎదురు పడితే తొందరపడితే మొత్తం ప్రమాదమని ఇంకొంచెం వెనక్కి నక్కి కూర్చుంటుంది భూమి. మీరేదో శబ్దం వస్తే ఇంకా ఏదో అనుకొని ఉంటారు. పట్టీలు పెట్టుకుని వచ్చే అమ్మాయి అసలు ఇక్కడికి ఎందుకు వస్తుంది? బాగా ఆకలి వేస్తుంది, వెళ్దామా ఇంకా అని అడుగుతుంది షీలా. ఓకే, నేను పైకి వెళ్ళి చెప్పేసి వస్తాను అంటాడు కునాల్. త్వరగా వచ్చేయండి అని అంటుంది షీలా. కునాల్ పైకి వెళ్ళిపోగానే ఎందుకంత అనుమానం వచ్చింది సార్కి అని ఎంట్రన్స్ డోర్ దగ్గరికి వచ్చి చెక్ చేస్తుంది షీలా. ఎప్పుడైతే తను ఎంట్రన్స్ గేట్ దగ్గరికి వచ్చిందో అది చూసిన భూమి ఇప్పుడు కనుక తను వెనక్కి తిరిగి చూస్తే క్లియర్గా కనిపిస్తాను అన్న అనుమానం రావడంతో ఎంట్రన్స్ డోర్ చెక్ చేస్తున్న షీలాని చూసి తను వచ్చిన కిటికీ వైపుకి మెల్లగా అలాగే ఒంగొని ముందుకు వెళ్ళిపోతుంది భూమి ఫాస్ట్గా. భూమి అలా వెళ్ళిపోతున్నప్పుడు షీలా వెనక్కి తిరిగి చూస్తుంది. అప్పటికే భూమి పక్కకు వెళ్ళిపోవడంతో అక్కడ ఎవరూ కనిపించరు. ఏంటి, నాకు కూడా ఎవరో వెళ్ళినట్టు నీడలాగా అనిపించింది అనుకుంటూ వెనక్కి వచ్చి చూస్తుంది షీలా. అప్పటికే భూమి అక్కడున్న పెయింట్ డబ్బాలు వెనక్కి వెళ్ళి దాక్కుండిపోతుంది. కునాల్ సార్ అనుమానించేసరికి నాకు కూడా అదే అనిపిస్తుందా అని నవ్వుకుంటూ కునాల్ కిందకి రావడంతో వెళ్దామా ఇంకా అని అంటుంది. సరే పద అని ఎంట్రన్స్ డోర్ దగ్గరికి వచ్చి ఓపెన్ చేసుకొని ఇద్దరు మళ్ళీ లాక్ చేసేసి బయటకు వచ్చేస్తారు. వాళ్ళలా బయటికి రాగానే కిటికీలో నుంచి దూకి నెమ్మదిగా వెనక వైపుకి చెట్ల వెనక్కి వెళ్ళిపోతుంది భూమి. కునాల్ షీలా మాటలు వినిపిస్తూ ఉండడంతో
ఆ చెట్లు వెనకే దాక్కొని కూర్చుండిపోతుంది. అబ్బా! ఏంటి మళ్ళీ అటు వెళ్తున్నారు అని అంటుంది పక్క వైపుకు వెళ్తున్న కునాల్ని చూసి షీల. ఏమీ లేదులే అని అదంతా కూడా చెక్ చేస్తాడు. ఈ కిటికీ ఒకటి చెక్క కొట్టించాలి అని అంటాడు కునాల్. అప్పుడే భూమి ఫోన్ వైబ్రేట్ అవుతుండటంతో ఫోన్ వైపు చూసేసరికి దక్ష్ నుంచి ఫోన్ వస్తుంది. ఇప్పుడు మాట్లాడడం కుదరదుగా. అప్పుడే ఈయన మీటింగ్ అయిపోయిందా? నా గొంతు వింటే వీళ్ళు ఇక్కడే ఉన్నారు వచ్చేస్తారు అనుకొని ఆ రాక్షస్ ఇప్పుడే చేయాలా అనుకుంటూ ఫోన్ కట్ చేసి ఐ విల్ కాల్ యూ లేటర్ అని మెసేజ్ చేస్తుంది. ఫోన్ కట్ చేయడం మెసేజ్ పంపించడం చూసి ఏం చేస్తుంది, ఫోన్ కట్ చేసింది, పైగా కాల్ యూ లేటర్ అంది. అక్కడేం పని ఉంటుంది, ఇంతవరకు ఇంకా అక్కడే ఉందా అని అనుకుంటూ మనసులో డౌట్గా అనిపించి ఆర్ యు ఓకే అని అడుగుతాడు మెసేజ్ రూపంలోనే. అమ్మో, అనుమానం వచ్చేసింది నా పతిదేవుడికి. ఈ సచ్చినోళ్ళు ఇక్కడి నుంచి పోవచ్చు కదా, నేను వెళ్ళిపోతాను అనుకొని ఐఆమ్ ఓకే, కొంచెం బిజీ, జస్ట్ 10 minutes వెయిట్ అని మెసేజ్ చేస్తుంది. అంత బిజీగా ఏం చేస్తుంది అనుకొని అప్పుడే అద్దు విజయ్ లంచ్ కోసం బయటకు వచ్చి దక్షిణ పిలవడంతో నాకు కొంచెం పనుంది మీరు కానివ్వండి వస్తానని చెప్పి భూమి ఫోన్ కోసం చూస్తూ కూర్చుంటాడు. అబ్బా కునాల్, పద వెళ్దాం అని షీల అనగానే అక్కడి నుంచి బయటకు వచ్చి గేట్ తీసుకొని మళ్ళీ తాళం వేసి బయలుదేరుతారు ఇద్దరు. ఇదంతా దక్ష్ మెసేజ్ చేస్తున్నప్పుడే జరుగుతుంది. వాళ్ళు వెళ్ళిపోయినట్లుగా గేట్ శబ్దం రావడంతో నెమ్మదిగా ఆ చెట్లు చాటు నుంచి తను ముందు వచ్చిన గోడ దగ్గరికి చేరుకొని అక్కడి నుంచి బయటపడుతుంది భూమి. అప్పటిదాకా చెప్పులు కూడా వేసుకోదు. చేతిలో చెప్పుల్ని అలాగే పట్టుకొని గోడ దూకి బయటికి వస్తుంది. అక్కడి నుంచి చెప్పులు వేసుకొని అప్పటి వరకు కట్టుకున్న స్కార్ఫ్ తీసేసి అక్కడి నుంచి నడుచుకుంటూ వాళ్ళ బిల్డింగ్లోకి వెళ్ళిపోతుంది. లోపలికి వెళ్ళగానే బ్యాగ్లో ఉన్న వాటర్ బాటిల్ తీసి గడగడ తాగేస్తుంది భూమి. ఆ లోపల చూసిన దృశ్యాలే కళ్ళ ముందు మెదులుతుంటే అసలేం చేయాలనుకుంటున్నారు వీళ్ళు, ఎవరు వీళ్ళు అని ఆలోచిస్తుండగానే మేడం మీరింకా ఇక్కడే ఉన్నారా అని అడుగుతాడు ఇంటీరియల్ హెడ్. హా, మొత్తం చూస్తూ ఉన్నాను, వెళ్ళిపోతాను అని క్యాబ్ బుక్ చేసుకుంటుంది. ఆ మరుక్షణమే దక్షకి ఫోన్ చేస్తుంది. అంత బిజీ ఏంటి నల్లత్రాజు, ఫోన్ కూడా లిఫ్ట్ చేయలేనంతగా వెళ్ళిపోయావా నువ్వు అని అడుగుతాడు వెంటనే. బిజీ అంటే ఏం లేదు, వాష్రూమ్కి వెళ్ళానులే అని అంటుంది. సరే, టైం ఎంతైందో చూసావా, లంచ్ టైం అయిపోయింది, బయట ఎక్కడైనా తినేసి అప్పుడు వెళ్ళు, ఎలాగో బయటకు వచ్చావుగా నీకు నచ్చిన ఫుడ్ తిను అని క్యాబ్ బుక్ చేయనా అని అడుగుతాడు దక్ష్. ఆల్రెడీ నేను బుక్ చేసుకున్నానులే అంటుంది నవ్వుతూ. ఓకే, లైవ్ లొకేషన్ నాకు షేర్ చెయ్యు, లంచ్ చేసి వెళ్ళు అని అంటాడు. ఆల్రెడీ నాకు సంబంధించింది జీపీఎస్ ఉందిగా మీ దగ్గర అంటుంది భూమి. ఇప్పుడు దాన్ని ఓపెన్ చేసే అంత అవసరం ఏమొచ్చింది, నీ ఉనికి నాకు తెలియనప్పుడే దానిని ఓపెన్ చేస్తాను. అన్నిసార్లు నేను అది ఓపెన్ చేసి చూస్తే నిన్ను నేను చెక్ చేస్తున్నాను, అనుమానిస్తున్నాను అన్న ఫీలింగ్ నీకు రాకూడదుగా అంటాడు నవ్వుతూ దక్ష్. నేనేమీ అలా ఫీల్ అవ్వలేండి, నా భర్తకి నా మీద అనుమానం లేదు అని క్యాబ్ రావడంతో క్యాబ్ ఎక్కి దక్షతో మాట్లాడుతూనే వెళ్ళిపోతుంది. లంచ్ చేస్తూ ఇంకో 10 రోజుల్లో జరగబోయే బిజినెస్ సమ్మిట్కి వెళ్తారా మీ ఇద్దరు అని అడుగుతాడు దక్ష్ అద్దు విజయ్ని. మేం వెళ్లే కన్నా నువ్వు వెళ్తే బెస్ట్ కదా అన్నయ్య, భూమి కూడా అక్కడే ఉంది కాబట్టి రెండూ కలిసి వస్తాయిగా నీకు అంటాడు నవ్వుతూ అద్దు. నాకు అవుతుందో లేదో తెలియదు, స్వీడన్ ప్రాజెక్ట్ అదే సమయంలో వాళ్ళకి సబ్మిట్ చేయాలి, వాళ్ళ ప్రతినిధులు ఇక్కడికి వచ్చినా వాళ్ళకి సబ్మిట్ చేయడం అవుతుందో లేక డైరెక్ట్గా సీఈఓకి సబ్మిట్ చేయాలో మనకి ఇంకా తెలీదు, వాళ్ళతో మాట్లాడాలి నేను ఇంకా అని అంటాడు. అలాంటి సదస్సుల్లో ఇస్తేనే బాగుంటుంది కదా, నీ సక్సెస్ అందరికీ తెలుస్తుంది కదా అంటాడు విజయ్. చూద్దాం, నాది ఎలా ఉంటుందో తెలీదు, మీ ఇద్దరు వెళ్ళడానికి ప్లానింగ్ చేసుకోండి, అలాంటి సదస్సులకి హాజరైతే మీకు కూడా అనుభవాలు పెరుగుతాయి, పరిచయాలు కూడా పెరుగుతాయి అని అంటాడు. ఓకే, ముగ్గురం వెళ్దాంలే అని అంటాడు అద్దు. లంచ్ చేసేశాక మళ్ళీ భూమికి ఫోన్ చేస్తూ తన క్యాబిన్కి వెళ్ళిపోతాడు దక్ష్. భూమి కూడా లంచ్ పూర్తి చేసేసి దగ్గరలోనే ట్రైనింగ్ సెంటర్ కావడంతో దక్షతో ఫోన్లో మాట్లాడుతూ నడుచుకుంటూనే వెళ్ళిపోతుంది. నోటిదాకా వస్తుంది కానీ తను చూసింది చెప్పాలి అని ఇప్పుడు చెబితే నా గురించి టెన్షన్ పడతారు,
అసలే స్వీడన్ ప్రాజెక్ట్ లాస్ట్ స్టేజ్లో ఉంది. దాని మీద ఎఫెక్ట్ పడుతుంది. నా కోసం ఆలోచిస్తూ అనుకొని ఆ ప్రయత్నం విరమించుకుంటుంది భూమి. ట్రైనింగ్ సెంటర్కి రావడంతో వచ్చేశాను అని చెప్పి ఫోన్ కట్ చేసి రూమ్లోకి వెళ్ళిపోతుంది. తను తీసిన వీడియో ఒకసారి చూస్తుంది భూమి. ఎవరికి ఈ విషయం చెప్పాలి, ఎవరు హెల్ప్ తీసుకోవాలో అర్థం కాక తన టీం మెంబర్స్ అందరి మనస్తత్వాల గురించి ఆలోచించడం మొదలు పెడుతుంది. అందరూ నిజాయితీగానే ఉంటారు, కానీ ఈ విషయం చెప్తే వాళ్ళు రియాక్ట్ అవుతారో, ఇది చెప్పడం వల్ల బయటికి తెలిస్తే వాళ్ళు అలర్ట్ అయిపోతారు కదా, ఏం చేయాలి అని ఆలోచనతోటే గడిపేస్తుంది. నైని, ఇంకా 10 రోజులు ఇటు రాను నేను, అటు వెళ్ళిపోతాను అని అంటాడు అద్దు కొడుకు పక్కన మంచం మీద వాలుతూ. ఏమైందద్దు, ఎందుకు రావు అని అడుగుతుంది. రాను అన్న మాటకి దిగులొచ్చేసి. కూతురు పురుడు పోసుకోవడానికి వచ్చి పుట్టింట్లో ఉంటే అల్లుడు కూడా వచ్చి తిష్టవేయడం ఏమైనా బాగుంటుందా? రోజు ఇలా రావడం కొంచెం కష్టంగా ఉంది అంటాడు నైని బొగ్గ మీద ముద్దు పెడుతూ. ఇప్పుడు మిమ్మల్ని వాళ్ళు ఏమైనా అన్నారా? ఇదే ఊరు కాబట్టి వస్తున్నారు, వేరే ఊరైతే వస్తారా? అయినా మీరొచ్చేది మీ అబ్బాయి కోసం, మా కోసం ఏమైనా వస్తున్నారా? ఇలాంటి ఆలోచనలు కూడా మీకు వస్తాయా అని అంటుంది నైని అలకగా. ఏదైనా కానీ రోజు ఇలా రావడం బాగోదు కదా, మీ అమ్మకు అసలే రెస్ట్ ఉండడం లేదు, పైగా అల్లుడొస్తున్నాడు అని ఎక్స్ట్రా వర్క్ చేస్తుంది మీ అమ్మ, అందుకే రెస్ట్ ఇద్దామని అంటాడు నవ్వుతూ. అంత లేదులేండి, కానీ ఇప్పుడు కొత్తగా ఈ ఆలోచన మీకు రావడానికి కారణమేంటో నాకు కొంచెం కొంచెం అర్థమైందిలేండి అని అంటుంది నైని. ఏంటో అంటాడు నైని నడుం చుట్టూ చేతులు బిగించి. ఇక ఈ 10 రోజులు ఆఫీస్లో ఫుల్ వర్క్ ఉంటుంది కదా మీకు, టైం ఎంత అవుతుందో కూడా తెలీదు. ఆ టైంలో ఇక్కడికి వచ్చి మమ్మల్ని డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక రాను అంటున్నారు, అంతేగా, నేను కూడా ఆఫీస్లో ఉన్నదానినే అని అంటుంది నైని. టూ స్మార్ట్ నువ్వు అని నవ్వుతూ అని. అదే నిజం, అన్నయ్య ఒక్కడే చాలా టైర్డ్ అయిపోతున్నాడు, అందుకే అన్నయ్యతో పాటు మేము కూడా ఆఫీస్లోనే ఉండాలని నిర్ణయించుకున్నాం. ఇకపోతే బిజినెస్ సమ్మిట్ ఉంది కదా 10 రోజుల్లో, దానికి అన్నయ్య మమ్మల్ని వెళ్ళమన్నాడు. సో అవన్నీ చూసుకోవాలి. ఏ టైం అయినా రావచ్చు కదా, కీ ఒకటి మీ దగ్గర ఉంచుకుంటే మీరే లోపలికి వచ్చేయచ్చు కదా అని అంటుంది నైని. వద్దులే, ఆ టైంలో చిన్నపిల్లోడి దగ్గరికి రావడం కరెక్ట్ కాదు కదా, ఈ 10 రోజులు నీ కొడుకుతో ఫుల్గా ఎంజాయ్ చేసేసాయి అని అంటాడు. కష్టం వద్దు అంటుంది మూతి సున్నాలా చుట్టి. ఆ పెదాల్ని తన పెదాలతో బంధించి కష్టమైన భరించాలి అంటాడు. అద్వైత్ చుట్టూ చేతులు వేసి, సరేలే, ఆఫీస్ వర్క్ కాబట్టి ఒక ఎండీగా నేను కూడా మీకు సపోర్ట్ చేస్తాను, కానీ బావగారు రారా, మిమ్మల్ని వెళ్ళమంటున్నారు అని అన్నారు అని అడుగుతుంది. ఏమో, అన్నయ్య అదే టైంకి స్వీడన్ వెళ్లాల్సి వస్తుందని అనుకుంటున్నాడు, వాళ్ళు ఏ సంగతి ఇంకా చెప్పలేదంట. అవునా, బావగారు ఢిల్లీ వెళ్తే భూమిని కూడా కలుస్తారు కదా, అసలే ఈ మధ్య వారం వారం కూడా వెళ్ళడం లేదు, ఇంకా ఏమీ డిసైడ్ అవ్వలేదులే అన్నయ్య. సరే పడుకో, చాలా టైం అయింది కదా, రేపటి నుంచి నా కోసం ఎదురు చూడకు, వీలైతే ఏదో ఒక టైంలో ఒకసారి వచ్చి కనిపించి వెళ్తానులే అని అంటాడు. ఓకే, ఈ ప్రాజెక్ట్ సక్సెస్ అయిపోవాలి, బావగారి పేరు మారు మ్రోగిపోవాలి అని అంటుంది నవ్వుతూ. అవును, చాలా కష్టపడ్డాడు అన్నయ్య, సక్సెస్ అన్నయ్య వెనకే ఉంటుందిలే, ఇంక పడుకో, నేను ఉదయాన్నే లేచి వెళ్ళాలి మళ్ళీ అని కళ్ళు మూసుకుంటాడు నైని చుట్టూ చేతులు వేసి. రేపటి నుంచి తినకుండా నా కోసం ఎదురు చూడక ఆద్య అని అంటాడు పొట్ట మీద చేయివేసి చిన్నగా నిమురుతూ విజయ్. సరే, ఇప్పటికి 3 సార్లు చెప్పారు, తినేస్తానులే, ఢిల్లీ నేను కూడా వస్తాను, భూమిని చూడాలి అనిపిస్తుంది, కడుపుతో ఉన్న వాళ్ళ కోరికలు తీర్చాలి కదా అని అంటుంది ఆద్య మూతి ముడిచి. ఈ టైంలో నువ్వు ఢిల్లీ ప్రయాణం అవసరమా చెప్పు, రోజు వీడియో కాల్లో చూస్తూనే ఉన్నావు కదా, ఏమో, తనతో టైం స్పెండ్ చేయాలని ఉంది నాకు, నా కోరిక తీర్చొచ్చుగా, ప్లీజ్ ప్లీజ్ అని అంటుంది బతిమలాడుతూ. నేను వెళ్ళేది సరదాగా తిరగడానికి కాదు మేడం, సమ్మిట్కి, భూమి కూడా ఇప్పుడు చాలా బిజీగా ఉంది, ఆ టైంలో నీతో టైం స్పెండ్ చేయడం అస్సలు కుదరదు, నువ్వు అక్కడికి రాలేవు, భూమి దగ్గర ఉండడానికి కుదరదు, ఒక్కదానివే ఉండాలి, నిన్ను అలా వదిలేసి నేను వెళ్ళలేను, ఇదంతా అవసరమా? అవసరమైతే భూమిని ఒకసారి వచ్చి వెళ్ళమందాంలే, ఇదంతా అయిపోయాక అని అంటాడు విజయ్. అది కాదు బావా, ప్రోగ్రాం అయిపోయాక ఒక రోజంతా తనతో ఉండొచ్చు కదా. ఏమోలే, ఈ విషయం గురించి మీ అన్నతో భూమితో చర్చించాకే నేనేమైనా నిర్ణయం తీసుకోగలను,
చిన్న పిల్లలాగా పేచీ పెట్టకుండా పడుకో, ఇంక చాలా టైం అయింది అని అంటాడు విజయ్. ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు రకరకాల కోరికలు వస్తాయి. అందులో నాకు భూమిని చూడాలన్న కోరిక ఎక్కువ. ఎంతైనా వదిన కంటే ముందు నా ప్రాణమిత్రురాలు. చూడాలని అనిపించడంలో న్యాయం ఉంది కదా అంటుంది విజయ్ గుండెల మీద వాలిపోయి. కానీ తనని ఇబ్బంది పెట్టకూడదు కదా. నేనేమీ ఇబ్బంది పెట్టనులే బావా. కాసేపు ఒక గంట తనతో టైం స్పెండ్ చేస్తే నాకు కూడా తృప్తిగా ఉంటుంది. పైగా లోపలున్న మీ అమ్మకి కూడా హ్యాపీగా ఉంటుంది అని అనగానే, అమ్మ పేరు చెప్పి నన్ను లాక్ చేయాలని చూడకు. ఈ విషయంలో అందరి నిర్ణయం తీసుకున్నాకే నేనేదైనా నిర్ణయం తీసుకుంటాను. జర్నీ అనేది ఈ సమయంలో కరెక్ట్ కాదు. అది కూడా ఫ్లైట్ జర్నీ. అక్కడ భూమి చాలా బిజీగా ఉంటుంది కాబట్టి అలాంటి ప్రదేశాలకు నిన్ను తీసుకువెళ్ళడం ఎంతవరకు కరెక్ట్ అన్నది ఆలోచించుకొని అప్పుడు నిర్ణయం తీసుకుంటా. భూమిని చూడాలన్న నీ కోరిక ఇంకొక విధంగా అయినా తీరుస్తానులే. సైలెంట్గా పడుకో అనగానే మొహం ముడుచుకునే పడుకుంటుంది ఆద్య. కథ కొనసాగుతుంది. మరి భూమి ఇప్పుడు ఏం చేయబోతుంది? తను తెలుసుకున్న విషయాల గురించి ఎవరితో చర్చించబోతుంది? తను వాళ్ళు చేసే పనిని ఆపగలదా? ఏం చేయాలనుకుంటున్నారో తెలుసుకోగలదా? ఇవన్నీ తెలియాలి అంటే ఫాలో అయిపోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ లిజనింగ్.